వెల్కమ్ టు నక్షత్ర సిరీస్లో ఈరోజు మనము అనురాధ నక్షత్రం గురించి తెలుసుకుందాం. సో ఈ నక్షత్రం గురించి కొంచెము డీప్గానే చెప్పాలి. అంటే మిగిలిన వాటి గురించి చెప్పలేదా అని కదా, వాటి గురించి కూడా చెప్పే. కానీ నక్షత్రానికి ఎందుకంటే అనురాధ నక్షత్రం మీద రకరకాల నమ్మకాలు అండ్ అంటే శాస్త్రంతో సంబంధం లేకుండా మధ్యలో వచ్చిన లైక్ స్టేట్మెంట్స్ అంటారా, ఇలాంటివి చాలా ఉన్నాయి. యాజ్ లైక్ ఆశ్లేష నక్షత్రం గురించి నేను చెప్పాను కదా, అలాగే అనమాట. అనురాధ తోటి పుట్టిన వాళ్ళు ఇలా ఉంటారు, అలా ఉంటారు, వాళ్ళు ఎవరిని పైకి రానిరు, ఇట్లాగా సో మెనీ కొన్ని ఉన్నాయి. అంటే నాకు కామెంట్స్ రూపంలో పెట్టినవి కూడా నేను విన్నవి కూడా అనమాట. అంటే కొన్ని టైటిల్స్ కూడా యూస్ టు సీన్ మన యూట్యూబ్లోనే, అనురాధ నక్షత్రంలో పుట్టారా మీ ఇంట్లోనే, ఇంకా అయిపోయింది, ఇట్లాగా. సో అసలు ఏమిటి సత్యము, ఎంతవరకు నక్షత్రాన్ని తీసుకోవాలి? ఎందుకంటే మనము చంద్రుడు కానీ లగ్నము కానీ ఒక నక్షత్రం మీద ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు చంద్రుడు ఉంటే జన్మ నక్షత్రం అవుతుంది. దానికి సంబంధించిన దశలో ఆ నక్షత్రాధిపతి ఎవరో దానికి సంబంధించిన దశలో వాళ్ళు పుడతారు. పాదాన్ని బట్టి మొదటి పాదంలోనో, అంటే ఎంతో కొంత అయిన తర్వాత, లేకపోతే మొదల్లోనో, ఎలాగోలాగా అంటే నక్షత్రం అనేది దశా విధానాన్ని మనకి ఇస్తుంది. నక్షత్ర పద్ధతి మనం ఫాలో అవుతాం కాబట్టి. ఒకవేళ లగ్నం కనుక నక్షత్రం మీద, అనురాధ నక్షత్రం మీద ఉంటే వాళ్ళకు కొన్ని ఫిజికల్ ఫీచర్సు, అట్లానే చంద్రుడు ఉంటే ఎమోషనల్గా వాళ్ళు ఎలా ఉంటారు, మెంటల్గా వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వీటిని మాత్రమే నక్షత్రము చెప్తుంది. అంతే తప్పించి ఒక నక్షత్రంలో పుట్టడం వలన గొప్పవాళ్ళు అయిపోవడం కానీ, ఇంకో నక్షత్రంలో పుట్టడం వలన కుటుంబంలో ఎవరిని ఎదగనీకపోవడం కానీ ఇటువంటివి జరగవు. సో కాబట్టి ఎందుకంటే మనకి ఏదైనా శాస్త్రమును ప్రధానంగా చెప్పాల్సిందే. సో ఇక్కడ జ్యోతిష్ శాస్త్ర ప్రకారము నక్షత్రాన్ని బట్టి లగ్నము కానీ చంద్రుడు కానీ నక్షత్రం మీద ఉన్నప్పుడు మానసికమైన, అంటే వాళ్ళ ఎమోషన్స్ ఎట్లా ఉంటాయి నక్షత్రాన్ని బట్టి, అండ్ వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది. లగ్నం ఉన్నట్టయితే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ, ఫిజికల్ బాడీ, కష్టపడే తత్వం ఎలా ఉంటుంది, ఇవి మాత్రమే మనం చెప్పగలం. అవి కాకుండా జీవితం మొత్తం నక్షత్రాన్ని బట్టి చెప్పేయడం అనేది ఉండదు. ఎందుకంటే దశా సిస్టము, ఇప్పుడు అనురాధ నక్షత్రం అనేది శని నక్షత్రము. అనురాధ నక్షత్రం కాకుండా శని నక్షత్రాలు మనకి ఏమున్నాయి, పుష్యమి అండ్ ఉత్తరాభాద్ర. అంటే అనురాధలో కాకుండా ఆ రెండు నక్షత్రాల్లో పుట్టిన శని మహాదశలోనే మొదలవుతుంది లైఫ్. సో కాబట్టి ఏంటంటే దీన్ని బట్టి దశా సిస్టమ్, నెక్స్ట్ వచ్చే దశలు ఉంటాయి కాబట్టి ఆ పర్సన్ ఎంతవరకు ఎదగలరు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఒకటి. సో ఇది నేను మీకు అనురాధ గురించి ఇప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను. సో మూన్ ఆన్ ద నక్షత్రం ఆఫ్ అనురాధ ఆర్ లగ్నము ఉన్నప్పుడు యూజువల్గా అట్రాక్టివ్ ఫేస్ ఉంటుంది. బికాజ్ మనకి అనురాధ నక్షత్ర పాదములు వృశ్చిక రాశిలో ఉంటాయి. సో కాబట్టి యూజువల్లీ కాంతివంతమైన ముఖము, అట్రాక్టివ్ ఫేసు, అట్రాక్టివ్ ఐస్ అనేవి ఉంటాయి. అండ్ యూజువలీ వీళ్ళు కష్టపడే తత్వాన్ని, అలానే అంటే వాళ్ళ మెంటల్లీ కానీ ఫిజికల్లీ కానీ కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ జీవితంలో కూడాను కష్టాలు అనేవి వచ్చి వెళ్ళిపోతూనే ఉంటాయి. అంటే ఏ పని సాధిద్దామన్నా ఏదో ఒక అడ్డంకి రావడము, అండ్ వాటన్నిటినీ దాటుకుని సక్సెస్ అవ్వడము. సో ఈ విధమైన ప్రాక్టీసు, ఈ విధమైన లైఫ్ స్టైల్ వల్ల యూజువల్గానే వాళ్ళ ఫేస్లో ఒక రకమైన గంభీరత, లేకపోతే చూడండి మనం కొంతమంది చూస్తే ఫేస్ ఎప్పుడు కూడాను ప్రశాంతంగా పెట్టుకోరు. అంటే పుట్టినప్పుడు అదే కైండ్ ఆఫ్ ఉన్నా కూడాను బికాజ్ ఆఫ్ దేర్ వాళ్ళు లైఫ్ని డీల్ చేసే విధానం వలన, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల కొంత సీరియస్ ఫేసు, ఈ నుదుటి దగ్గర ఇట్లాగ ట్విస్ట్ చేసినట్టు, అంటే ఒక విసుగు మొహం ఉంటుంది చూసారా, అలా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆల్వేస్ ఎమోషనల్గా, మెంటల్గాను, ఫిజికల్గాను ఏదో ఒక ప్రాబ్లం రావడము, దాన్ని సాల్వ్ చేసుకుని ముందుకెళ్ళడం, ఈ కారణంగా ఏమవుతుందంటే పీస్ ఆఫ్ మైండ్ అనేది వీళ్ళకి తక్కువగా ఉంటుంది. సో ప్రతిసారి కష్టపడి సాధించడము, అండ్ దీనివలన యూజువల్లీ వీళ్ళు వేరే వాళ్ళతో కలిసి ఉన్నా కూడాను ఇండిపెండెంట్ లివింగ్ ఉండే అవకాశం ఉంది. అంటే స్వతంత్ర జీవనంలో ఉంటారు. సో అంటే పెళ్ళవుతుంది, పిల్లలు ఉంటారు, అవన్నీ ఓకే. బట్ యూజువలీ బై నేచర్ కొంచెం ఇండిపెండెంట్గా ఉంటారు, ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వరు అని చెప్పచ్చు.
అండ్ మోస్ట్లీ వీళ్ళు నక్షత్రంలో లగ్నము కానీ చంద్రుడు కానీ అనురాధ నక్షత్రం మీద ఉన్నప్పుడు యూజువల్గా వీళ్ళు వర్క్ రెస్పాన్సిబిలిటీస్ని తీసుకోవడము 17-18 ఇయర్స్కే స్టార్ట్ అయిపోతుంది. సో చిన్న వయసులోనే వీళ్ళు కెరియర్కి సంబంధించిన బాధ్యతని తీసుకుంటారు. అండ్ మోస్ట్లీ 48 ఇయర్స్ వచ్చే వరకు కూడాను వాళ్ళు తీసుకున్న ప్రొఫెషనల్ లైఫ్లో ఎక్కడైనా అంటే బికాజ్ ఆఫ్ అదర్ ప్లానెటరీ ప్లేస్మెంట్స్ దీన్ని బట్టి ఎంత గొప్ప ఉన్నత కుటుంబంలో మనీ రిలేటెడ్ రిచ్ ఉన్నా లేకపోయినా ఎటువంటి దీనిలో పుట్టినా కూడాను వీళ్ళ లైఫ్ స్టైల్ విధానము ఇప్పుడు చెప్పిన విధంగా ఉండే అవకాశం ఉంది. సో 48 ఏళ్ళ వరకు 48 ఇయర్స్ వరకు కూడాను వీళ్ళు ఇండిపెండెంట్గానే ప్రతి విషయాన్ని హ్యాండిల్ చేయడము అండ్ ప్రతి వైపు నుంచి కూడాను అంటే వీళ్ళకి కుటుంబం ఉంటుంది, పేరెంట్స్, బట్ సిబ్లింగ్స్ వాళ్ళ వైపు నుంచి కూడాను బాధ్యతలు ఎక్కువ వస్తాయి. అంటే ఎప్పుడు కూడాను రెస్పాన్సిబిలిటీ తీసుకునే పొజిషన్లో ఉండడము అండ్ ఈ కారణంగా ఏంటంటే వీళ్ళకి బంధుత్వాలు వితిన్ ద రిలేషన్స్ అనేవి కొంత పెయిన్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో 48 ఇయర్ దగ్గర నుంచి వీళ్ళకి లైఫ్ చాలా బాగుంటుందని చెప్పచ్చు. అంటే అన్ని రకాలుగానే సెటిల్ అయిపోయి 48 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడాను ఎక్సలెంట్ అన్ని రకాలుగాను జీవితము హ్యాపీనెస్ అనేది చాలా బాగుంటుంది. అండ్ మ్యారేజ్ స్పౌస్ అర్థం చేసుకునే భార్య లేదా భర్త వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ముఖ్యంగా పిల్లల్ని పెంచడంలో వీళ్ళకి ఒక రకమైన దాని శ్రద్ధ అంటారా లేకపోతే చిన్నప్పుడు వీళ్ళు అనుభవించిన ప్రాబ్లమ్స్ వలన యూజువలీ వీళ్ళు పిల్లలని పెంచితే వాళ్ళకి అసలు ప్రాబ్లం అనేది రాకుండా చూసుకోవాలి, అంత రెస్పాన్సిబుల్గా ఉండాలి అన్న విధానంతో పెంచుతారు. అందువల్ల 90% అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి సంబంధించిన సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నత స్థితిని పొందడానికి అంటే లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ ప్లేస్లో ఉండడానికి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు తీసుకునే శ్రద్ధ అనేది అంటే వాళ్ళు చిన్నప్పుడు అనుభవించిన ఇష్యూస్ వల్ల కావచ్చు అండ్ సొసైటీని చూసిన విధానము అప్ అండ్ డౌన్స్ వలన వాళ్ళు పడ్డ కష్టము పిల్లలు పడకూడదన్న ఉద్దేశంతో యూజువల్గా పిల్లల్ని కొంచెము బాధ్యతగా అప్పుడప్పుడు అది స్ట్రిక్ట్గా అనిపించవచ్చు, బట్ సక్సెస్ఫుల్ చిల్డ్రన్ ఉండే పాసిబిలిటీ ఉంటుందని చెప్పచ్చు. అండ్ అలానే హెల్త్ ప్రాబ్లమ్స్ దగ్గరకు వచ్చేప్పటికి మోస్ట్లీ పెద్ద హెల్త్ ఇష్యూసే ఉండవు. అండ్ కామన్గా వచ్చే కోల్డ్ కాఫ్ సీజనల్గా ఉండే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పించి సో ఇది అండ్ పూర్తి స్థాయిలో అండ్ మోస్ట్లీ వీళ్ళు బిజినెస్లో బాగుంటారు. సో ఒక స్టేజ్ వచ్చిన దగ్గర నుంచి ఇండిపెండెంట్గా వర్క్ చేయడంలోనూ బిజినెస్లో చాలా బాగుంటారు. అలానే వీళ్ళు వర్క్ చేసే ప్లేస్లో కూడా వాళ్ళ సీనియర్స్ వాళ్ళ పైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకన్నా పెద్దవాళ్ళు పైన ఉండేవాళ్ళు వీళ్ళతోటి వాళ్ళకి మంచి రిలేషన్స్ అనేవి ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే లగ్నము కానీ చంద్రుడు కానీ అనురాధ నక్షత్రం మీద ఉన్నప్పుడు చాలా హార్డ్ వర్కింగ్ పీపుల్ అండ్ కొంచెం 48 ఇయర్స్ వచ్చే వరకు కూడాను ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడము సాల్వ్ చేయడము దీనిలో వీళ్ళు ఇంకా చెప్పాలంటే ఎక్స్పర్టైజ్ అనేది వచ్చేస్తుంది. అంటే ప్రతిసారి ప్రాబ్లం చూసిన వాడికి ప్రాబ్లం అంటే పెద్దగా ఇది అనిపించదు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలన్న యాటిట్యూడే ఉంటుంది. అటువంటి యాటిట్యూడ్లో వీళ్ళు ఉండే పాసిబిలిటీ ఉంటుంది. ఇది మనకి అనురాధ నక్షత్రం గురించి. అండ్ అనురాధ నక్షత్రంలో పుడితే వాళ్ళ సిబ్లింగ్స్ ఇది ఉండదు అనే కదా, వీళ్ళు ఎక్కువ బాధ్యత తీసుకుంటారు కాబట్టి వాళ్ళ అంటే ఫ్యామిలీ వాళ్ళ సెంట్రిక్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. బికాస్ దే విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. అంతే తప్పించి వాళ్ళు ఎదుగుతారు మిగిలిన వాళ్ళు ఎదగరు అది అసలు సంబంధం లేదు. ఆల్రెడీ నేను చెప్తున్నా 17-18 ఇయర్స్కే బాధ్యత తీసుకుని 48 ఇయర్స్ 47 వచ్చే వరకు కూడా వీళ్ళు కష్టపడతారు అని అంటే సో కాబట్టి అర్థం చేసుకోండి. సో ఇది అనురాధ నక్షత్రానికి సంబంధించిన మనకి ఋషుల ద్వారా చెప్పబడింది. అండ్ మీ నక్షత్రం ఏంటి అండ్ దాని ద్వారా మీకు వచ్చే ఎనర్జీస్ ఏమిటి, లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, ఇది ఏంటంటే ఒక స్టార్టింగ్ పాయింట్, బ్లూ ప్రింట్ లాంటిది. లగ్న లక్షణాలు అని మనం చెప్పుకున్నాం కదా, అలాగే నక్షత్రాన్ని బట్టి కొన్ని ఎనర్జీస్ వస్తాయి మనకి. దానివల్ల మన లైఫ్ని మనం ఎందుకంటే మనసే కదా అన్నిటికీను కారణం. చంద్రుడున్న నక్షత్రం అంటేనే హౌ ద మెంటల్ ఎనర్జీస్ ఆర్ ప్లేయింగ్ రోల్ అని, దాన్ని బట్టి లైఫ్ వెళ్ళే విధానాన్ని కొంతవరకు మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఫ్యామిలీ లైఫ్ కానీ ఎడ్యుకేషన్ కానీ వేర్ దేర్ మైండ్ ఈజ్ గోయింగ్ టు బీ అనేది నక్షత్రాన్ని బట్టి ఉంటుంది. సో అంతే తప్పించి జీవితం మొత్తము సక్సెస్ అయిపోవడము ఫెయిల్ అయిపోవడము అనేది
నక్షత్రాన్ని బట్టి ఉండదు. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.